సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని. 2025లో సెబీ ఇంకొక కొత్త ఇన్వెస్ట్మెంట్ టూల్ తీసుకొచ్చింది. ఇంతకుముందు అందరికీ తెలిసిన మ్యూచువల్ ఫండ్సే అనుకోండి, పిఎంఎస్ఏ అనుకోండి, ఏఎఫ్ అనుకోండి, ఆర్ యూలిప్స్ ఇట్లాంటివే కాకుండా ఒక కొత్త రకమైన ఇన్వెస్ట్మెంట్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఏంటంటే కొద్దిమంది లైసెన్స్ తీసుకోవడానికి టైం ఇచ్చారు. ఆగస్ట్ సెప్టెంబర్లో ఫస్ట్ ఎస్ఐఎఫ్ స్టార్ట్ అయింది. అదే ఏంటంటే స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఈ ఎస్ఐఎఫ్స్ ఏంటంటే దేర్ ఈజ్ ఎ గ్యాప్ ఉండింది. మ్యూచువల్ ఫండ్స్ అందరికీ చిన్న అమౌంట్ నుంచి కూడా చేయడానికి, మ్యూచువల్ ఫండ్స్ తర్వాత మేనేజ్డ్ ఇన్వెస్ట్మెంట్లో పిఎంఎస్ 50 లక్షల నుంచి మొదలైంది మినిమం. ఈ 50 లక్షల మధ్యలో ఎటువంటి మ్యూచువల్ ఫండ్స్కి 50 లక్షల పిఎంఎస్కి మధ్యలో ఎటువంటి ఇంకొక ఇన్వెస్ట్మెంట్ టూల్ లేకపోవడం వల్ల ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు అన్రిజిస్టర్డ్ వాళ్ళ దగ్గర కానీ రాంగ్ మెథడ్లో డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయించుకొని డబ్బులు మోసపోయారనమాట. అలాంటి ఇబ్బందులు గురి చేయకుండా కొత్త క్లాస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పిఎంఎస్కి కొంచెం కింద, మ్యూచువల్ ఫండ్స్కి కొంచెం పైన చేయడానికే తీసుకొచ్చిన టూలే ఆర్ సాధనమే ఎస్ఐఎఫ్. ఇది స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఇది ఏంటో మనం తెలుసుకుందాం. ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎస్ఐఎఫ్లో ఇన్వెస్ట్ చేయాలంటే 10 లక్షలు మినిమం అవసరం. సో ఇక్కడ ఇవేంటంటే నేను చెప్పినట్టు లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో మొదలైంది. అండ్ ఇవి కూడా ఎవరు దొరికితే వాళ్ళు కొత్త కంపెనీస్ స్టార్ట్ చేయలేరు. ఆల్రెడీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, ఎగ్జిస్టింగ్ కంపెనీస్ వాళ్ళు మాత్రమే మొదలు పెట్టచ్చు. ఆల్రెడీ కొన్ని రోజుల నుంచి ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు కొత్తగా ఎస్ఐఎఫ్లో దిగచ్చు అనమాట. సో ఇవేంటంటే కొంచెం ఇప్పటివరకు యాక్సెస్ లేదు, కొన్ని మ్యూచువల్ ఫండ్స్కి పర్మిషన్ లేదు కొన్ని టెక్నిక్స్ వాడడానికి. ఎగ్జాంపుల్ లాంగ్ షార్ట్ స్ట్రాటజీ, వీటిని కూడా వాడొచ్చు అనమాట. మామూలుగా మ్యూచువల్ ఫండ్స్ అన్నీ లాంగ్ ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్. ఎందుకంటే ఓన్లీ ఒక ఈక్విటీని కొంటాము ఆర్ బాండ్ని కొంటాము అంతే తప్ప అది పడిపోతే కూడా మనం ఏమీ చేయలేము. అది అమ్మేసేసి ఎగ్జిట్ అవ్వడమే. మనకు పడిపోతుందని తెలిసినప్పుడు డబ్బులు మనం జనరేట్ చేయలేము, ప్రాఫిట్ జనరేట్ చేయలేము, ఆర్ మన పోర్ట్ఫోలియోని కాపాడడానికి కూడా అవకాశం ఉండదు మ్యూచువల్ ఫండ్లో. బట్ ఎస్ఐఎఫ్లో ఈ లాంగ్ షార్ట్ ఈక్విటీ పొజిషన్స్ తీసుకోవడం వల్ల, మళ్ళీ సెక్టర్ బేస్డ్ రొటేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా స్ట్రాటజీస్ వాడడం వల్ల, ఎందుకంటే మీరు చూసుకుంటే మార్కెట్స్ ఎవరైతే డైలీ ఫాలో అవుతూ ఉంటారో, రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారో, రొటేషన్, సెక్టర్ రొటేషన్ అనేది క్వైట్ కామన్. ఒక 3 నెలలు ఒక సెక్టర్ గురించి మాట్లాడతాము, అక్కడ మంచి రిటర్న్స్ వస్తాయి, అక్కడ మొమెంటం వస్తుంది. కొన్ని రోజుల తర్వాత మొమెంటం మారిపోయి ఇంకో సెక్టర్ వస్తుంది, మళ్ళీ ఈ సెక్టర్ బ్యాక్ రావడానికి 1 ఇయర్ 2 ఇయర్ పడుతుంది. ఈ లోపల మీరు స్టక్ అయిపోతాము, మనం ఇన్వెస్ట్మెంట్ స్టక్ అవుతుంది డైరెక్ట్. అలా కాకుండా ఎస్ఐఎఫ్లో ఏంటంటే సెక్టర్ రొటేషన్ స్ట్రాటజీస్ కానీ, యాక్టివ్ యాసెట్ అలొకేషన్ అంటే మారుతూ ఉంటుంది, ఎప్పుడు ఒకటి రకమైన ఫిక్స్డ్ యాసెట్ అలొకేషన్ కాకుండా యాక్టివ్గా మార్చడం కానీ, సో ఇవన్నీ వాడడం వల్ల అండ్ ఆల్సో 25% ఆఫ్ పొజిషన్స్ని షార్ట్ పొజిషన్స్ తీసుకోవచ్చు. సో డెరివేటివ్స్ వాడి. సో దీనివల్ల ఏంటంటే వెదర్ మార్కెట్స్ అప్ సైకిల్లో ఉన్నా, బేరిష్ డౌన్ సైకిల్లో ఉన్న, ఆర్ స్మాల్ రేంజ్ బౌండ్ ఉన్నా కానీ మంచి రిటర్న్స్ ఇన్వెస్టర్స్కి రావడానికి కొత్తగా ఈ టూల్ అనేది, ఈ మెథడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఆర్ ఈ ఫండ్స్ అనేటివి అవైలబుల్ వచ్చాయి. అది పర్పస్. ఏదో మార్కెట్లో గ్యాప్ ఉందనే కాదు, బట్ గ్యాప్తో పాటు ఇవన్నీ కూడా ఇన్వెస్టర్స్కి ఇవ్వాలి అనే పర్పస్ కోసం సెబీ ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చింది. సో దీంట్లో రిక్వైర్మెంట్ నేను చెప్పినట్టు ఏంటంటే మినిమం 10 లక్షలు అవసరం. ఇది ప్యాన్ లెవెల్లో ఒక ఫండ్ హౌస్లో ఒక కంపెనీ, లైక్ ఎగ్జాంపుల్ క్వాంట్ మ్యూచువల్ ఫండ్లో 4 ఎస్ఐఎఫ్ స్కీమ్స్ ఉన్నాయి. మీరు 10 లక్షలతో 4 డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అనమాట. ప్రతి స్కీమ్కి 10 లక్షలు అవసరం లేదు. బట్ ప్యాన్ అంటే ఒక పర్సన్ ఇన్వెస్ట్ చేసే లెవెల్లో మాత్రం ఒక స్కీమ్లో ఒక ఎస్ఐఎఫ్ కంపెనీ దగ్గర మినిమం 10 లక్షలు ఉండాలి కంపల్సరీ ఇన్వెస్ట్ చేసేప్పుడు. అట్లాగే ఇక్కడ కూడా డైవర్సిఫికేషన్, చాలా రకాల ఫండ్స్ వస్తూ ఉన్నాయి. ఈక్విటీస్లో చేస్తారు, కొన్ని డెట్లో ఉన్నాయి, డెరివేటివ్స్లో ఉన్నాయి, రీట్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, కమోడిటీస్లో కూడా ఫ్యూచర్లో రాబోతూ ఉన్నాయి. ఇక్కడ ఏంటి, అన్ని ప్లాన్స్ ఎస్ఐపీస్ చేయొచ్చు. నువ్వు 10 లక్షల తర్వాత నెలకు 20,000 10,000
అదే ఫండ్లో ఎస్ఐఎఫ్లో చేస్తా, ఎస్ఐపి అన్న చేయొచ్చు. వీటి నుంచి కూడా రేపు ఎస్డబ్ల్యూపి చేసుకోవచ్చు, దీంట్లో కూడా ఎస్టీపీలు చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ మినిమం థ్రెషోల్డ్ ఆఫ్ 10 లక్షలు మాత్రం మీట్ అవ్వాలి. దానిపైన లెట్స్ నీ దగ్గర ఆల్రెడీ ఒక ఫండ్ ఉంది, 10 లక్షలు ఉన్నాయి, నీ దగ్గర ఇప్పుడు అడిషనల్గా ఒక 20 లక్షలు వచ్చాయి. లిక్విడ్ ఫండ్ నుంచి రెగ్యులర్గా కావాలంటే నీ ఎస్డబ్ల్యూపీకి ఎస్టీపీ ద్వారా నీ ఎస్ఐఎఫ్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆర్ నీ దగ్గర ఒక 50 లక్షలు ఉన్నాయి, 1 year అయింది, ఎస్డబ్ల్యూపీ ద్వారా విత్డ్రాల్ చేసుకుంటా అన్నా కానీ ఎస్ఐఎఫ్ సపోర్ట్ చేస్తుంది. సేమ్ వే ట్యాక్సేషన్, ఇట్స్ లైక్ ఈక్విటీ ట్యాక్సేషన్. ఎందుకంటే మినిమం ఈక్విటీ 65% మోస్ట్ ఆఫ్ ద ఫండ్స్లో మెయింటైన్ చేస్తున్నారు. అండ్ డెట్ ఫండ్ అయితే అది డిఫరెంట్ ట్యాక్సేషన్, బట్ ఈక్విటీ ట్యాక్సేషన్ వర్క్ అవుతుంది, విచ్ ఇస్ 12.5% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈల్డ్ ఎన్హాన్స్మెంట్ అనేది అంటే వచ్చే రిటర్న్స్ కన్నా కొంచెం మంచి రిటర్న్స్ వచ్చేయడానికి ట్రై చేస్తారు. దాంట్లో వైల్ డూయింగ్ దిస్ సఫిస్టికేటెడ్ రిస్క్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ వాడతారు. అండ్ ఇన్వెస్టర్స్కి ఏంటంటే ఇన్ని రోజులు ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్లో లాంగ్ ఓన్లీ చూశారు, కొంచెం కొత్త స్ట్రాటజీస్ కూడా చూడడానికి ఇన్వెస్టర్స్కి అవకాశం ఉందన్నమాట. దీనివల్ల షూర్గా పొటెన్షియల్ ఆల్ఫా అంటే అడిషనల్ రిటర్న్స్ జనరేట్ చేసే అవకాశం ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డౌన్ సైడ్ ప్రొటెక్షన్ అనేది ఎస్ఐఎఫ్స్ యొక్క ఫీచర్. వొలటిలిటీ అనేది తగ్గుతుంది. మార్కెట్స్ అప్స్ అండ్ డౌన్స్లో ఉన్నప్పుడు ఎస్ఐఎఫ్ అంత ఎక్కువగా అప్ అండ్ డౌన్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే దాని అండర్లయింగ్ టూల్స్ అలాగ. సో మనం బెనిఫిట్స్ రిస్క్స్ చూసుకుందాము. ఎస్ఐఎఫ్లో ఒకటి పక్క అడిషనల్ ఆల్ఫా జనరేషన్ పొటెన్షియల్ ఉంది దీనికి, బికాజ్ మార్కెట్స్ ఎలా ఉన్నా అవుట్ పర్ఫామ్ చేయడానికి వీళ్ళ దగ్గర ఈ ఫండ్ మేనేజర్, ఎస్ఐఎఫ్ ఫండ్ మేనేజర్ దగ్గర టూల్స్ ఉన్నాయి. వాటిని యూజ్ చేసుకొని లాంగ్ షార్ట్ పొజిషన్ తీసుకొని అడిషనల్గా రిటర్న్స్ జనరేట్ చేయొచ్చు. డౌన్ సైడ్ ప్రొటెక్షన్ కంపల్సరీ. ఇందులో అడ్వాంటేజ్ స్ట్రాటజిక్గా షార్ట్ పొజిషన్స్ తీసుకొని ఎడ్జింగ్ వాడితే ఏంటంటే మార్కెట్స్ డౌన్ ఉన్నప్పుడు కూడా రిటర్న్స్ స్టేబుల్గా ఉంటాయి. అండ్ డైవర్సిఫికేషన్, ఎన్హాన్స్ డైవర్సిఫికేషన్ పర్మిషన్ కొన్ని ఎక్కువ వాటికి ఉంది. సెక్టర్ రొటేషన్ కూడా ఎక్కువగా అవకాశం ఉంది, కాబట్టి ఇక్కడ పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ మోర్ యాక్టివ్గా ఉండొచ్చు. సో దేర్ బై ఎన్హాన్స్ డైవర్సిఫికేషన్ జరగచ్చు. రిస్క్స్ పక్క హయ్యర్ వొలటిలిటీ అంటాము, బట్ డెరివేటివ్స్ వల్ల ఇక్కడ మాత్రం తగ్గుతుంది వొలటిలిటీ అనేది నా ఒపీనియన్. అండ్ లిక్విడిటీ 10 లక్షల కన్నా తక్కువ రాకూడదు. అండ్ రిడెంప్షన్స్ ఏంటంటే ఒక 15 రోజుల నోటీస్ పీరియడ్తో మనం విత్డ్రా చేసుకోవచ్చు. అందుకోసం కొంచెం రెడ్యూస్ లిక్విడిటీ, బట్ మార్కెట్ డిపెండెన్సీ ఆబ్వియస్లీ ఇది ఎనీ ఇన్వెస్ట్మెంట్స్కి ఇదే వస్తుంది. సో ఇవన్నీ తెలుసుకున్నాక టైప్స్ ఆఫ్ ఎస్ఐఎఫ్స్ ఏమన్నాయో చూసుకుందాము. ఈక్విటీ ఓరియంటెడ్లో ఈక్విటీ లాంగ్ షార్ట్ ఫండ్ ఉంది. ఇక్కడ 80% ఈక్విటీస్లో 25 వరకు అన్హెడ్జ్ షార్ట్ పొజిషన్స్ తీసుకోవచ్చు డెరివేటివ్స్ ద్వారా. దెన్ ఈక్విటీ ఓరియంటెడ్లోనే ఇంకొకటి క్వైట్ కామన్, ఎక్స్ టాప్ 100 లాంగ్ షార్ట్. ఏంటంటే ఎక్స్ టాప్ 100 అంటే టాప్ 100 స్టాక్స్ని మార్కెట్ క్యాప్ ప్రకారం వదిలేస్తే మిగిలిన స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం. అంటే బేసికలీ మిడ్ అండ్ షార్ట్ స్మాల్ క్యాప్ ఫోకస్డ్ స్టాక్స్ అనమాట. ఇక్కడ 65 వరకు అవుట్ సైడ్ టాప్ 100 ఇన్వెస్ట్ చేయొచ్చు. 25% మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో షార్ట్స్ వాడుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. దీనికన్నా ఇది హయ్యర్ రిస్క్, బట్ రిటర్న్స్ ఆల్సో ఎక్కువ పాసిబుల్. ఇంకోటి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో లేనిది సెక్టర్ రొటేషన్ లాంగ్ షార్ట్ ఉన్నా కానీ థిమాటిక్ అడ్వాంటేజ్ ఫండ్ అట్లాంటివి ఉన్నాయి, కొన్నే ఉన్నాయి. బట్ ఇక్కడ మాత్రం ఏంటంటే మ్యాక్సిమం 4 సెక్టార్స్లో 80% వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. అంటే యూ కెనాట్ డైవర్సిఫై టూ మెనీ సెక్టర్స్ అన్లైక్ మ్యూచువల్ ఫండ్స్. ఇక్కడ ఓన్లీ మ్యాక్సిమం 4 సెక్టార్స్, ఇవి కూడా రొటేషన్ అవుతూ ఉంటాయి. సో ఎవరికైతే మచ్ మోర్ డైనమిక్ రిటర్న్స్ ఆర్ పోర్ట్ఫోలియో కావాలో ఈ సెక్టర్ రొటేషన్ ఫండ్స్, ఇందులో కూడా లాంగ్ షార్ట్ ఇది కూడా అడ్వాంటేజ్ అనమాట. దెన్ డెట్కి వచ్చేవరకు ఈక్విటీలో మాత్రం 3 రకాలే ఉన్నాయి. డెట్ లాంగ్ షార్ట్ ఫండ్స్, ఇక్కడ ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడతారు. సో ఇక్కడ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ పొజిషనింగ్ కోసం ఇది అడ్వాంటేజ్ వాడుకోవచ్చు. అట్లాగే డెట్లో ఏంటంటే సెక్టోరల్ డెట్ కూడా ఉంది. ఇక్కడ కూడా 2 సెక్టర్స్లో డెట్ని ఇన్వెస్ట్ చేస్తారు అండ్ 25% ఏమో షార్ట్ చేసుకుంటారు. సో దేర్ బై ఇట్స్ మచ్ మోర్ రిలేటివ్ వాల్యూ, అంటే కొంచెం మచ్ మోర్ రిస్కియర్ వెన్ కంపేర్ టు దిస్ వన్, ఈ సెక్టోరల్ డెట్. దెన్ హైబ్రిడ్ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా యాసెట్ అలొకేటర్ లాంగ్ షార్ట్ ఫండ్స్ ఉన్నాయి. అంటే అక్రాస్ ఈక్విటీ, డెట్, డెరివేటివ్స్ అన్ని యాసెట్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ మోర్ డైనమిక్ ఫండ్స్ ఇవి, కమోడిటీస్లో కూడా చేస్తారు. ఎక్కడైనా సరే 25% వరకు షార్ట్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు. షార్ట్ ద్వారా మన క్యాపిటల్ని వాడుకొని మనకి రిటర్న్స్ జనరేట్ చేయొచ్చు. హైబ్రిడ్లో ఇంకోటి లాంగ్ షార్ట్ ఫండ్ మోర్ పాపులర్. ఇక్కడ ఏంటంటే మినిమం 25% ఈక్విటీ, 25% డెట్ కంపల్సరీ చేయాలి అండ్ 25% షార్ట్స్. దాని తర్వాత అడిషనల్ 25% కెన్ బి ఎనీథింగ్ అనమాట. సో ఇక్కడ
ఇంటర్వెల్ ఫండ్ 2x వీక్లీ చేయొచ్చు ఇది కూడా. సో ఇది బ్యాలెన్స్డ్ ఉంటుంది, మోర్ టాక్టికల్గా. ఎవరైతే మ్యూచువల్ ఫండ్ బ్యాలెన్స్డ్ కన్నా ఇది మచ్ మోర్ వోలటైల్, తక్కువ వోలటిలిటీ ఉంటుంది, మోర్ స్టెబిలిటీ ఉంటుంది దీంట్లో. సో ఎవరికి మ్యూచువల్ ఈ ఎస్ఐఎఫ్స్ ఎవరికి అనేది క్వశ్చన్ అందరూ అడుగుతూ ఉంటారు. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న ఇన్వెస్టర్స్కి ఆర్ క్యాపిటల్ ఆల్రెడీ ఉన్న హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్కి ఇది సూటబుల్. ఎందుకంటే మినిమం 10 లక్షలు అవసరం పెట్టాల్సి వస్తుంది. ఈ కాంప్లెక్స్ స్ట్రాటజీస్ని కొంచెం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. సో అందుకే వాళ్ళకి, అండ్ ఆల్సో రిస్క్ టాలరెంట్ ఉన్న వాళ్ళకి ఇది ఇంపార్టెంట్, ఇది అవసరం. హయ్యర్ వోలటిలిటీ ఉండొచ్చు కొన్ని కేసుల్లో. దెన్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఉన్న వాళ్ళకి రిటర్న్స్ ఇట్లాంటి స్ట్రాటజీలో ఏంటంటే షార్ట్ టర్మ్ కన్నా కూడా లాంగ్ టర్మ్ మంచి రిటర్న్స్ జనరేట్ చేసే అవకాశం ఉంది. అండ్ డైవర్సిఫికేషన్ ఎవరికైతే కావాలో, మ్యూచువల్ ఫండ్స్లో చేసాము, స్టాక్స్లో చేసాము, పోర్ట్ఫోలియోలో ఇంకొక కావాలి, అండ్ ఇందులో కూడా రకరకాల సెక్టర్ రొటేషన్ ఫండ్స్ ఉన్నాయి కాబట్టి డైవర్సిఫికేషన్ సీకర్స్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరికి సూటబుల్ కాదో కూడా చెప్తాను. కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్స్కి సూటబుల్ కాదు, నోవైజ్ ఇన్వెస్టర్స్కి, లిమిటెడ్ ఫండ్స్, తక్కువ అమౌంట్ ఉంది, లిక్విడిటీ ఎక్కువగా అవసరం ఉంది, ఎప్పుడంటే అప్పుడు డబ్బులు అవసరం వచ్చినా వాళ్ళకు మాత్రం వీళ్ళు దూరంగా ఉంటే మంచిది. అండ్ ఆల్సో షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ కూడా కొంచెం దూరంగా ఉంటే మంచిది. అండ్ సో ఇదేంటంటే కొంచెం ఫైనాన్షియల్ కెపాసిటీ కావాలి, కొంచెం రిస్క్ టేకింగ్, మార్కెట్ అండర్స్టాండింగ్ కావాలి. కాబట్టి ఇట్స్ నాట్ ఫర్ న్యూ ఇన్వెస్టర్స్. లాస్ట్ మనం చూసుకుంటే రీసెంట్గా మార్కెట్లో లాంచ్ అయిన ఎస్ఐఎఫ్స్ ఏమున్నాయి. ఫస్ట్ మాత్రం ఇండియాలో QSIF, క్వాంట్ ఎస్ఐఎఫ్ వాళ్ళది లాంగ్ షార్ట్ ఫండ్ లాంచ్ అయింది, ఆల్రెడీ సెప్టెంబర్లో లాంచ్ అయింది. సో ఇది వాళ్ళ రిస్క్ లోడ్ చూసుకున్న 3 మీద ఉంది, ఎగ్జిట్ లోడ్ 1%, దట్ టు 15 days. బియాండ్ 15 days ఏ రోజైనా సరే మనం విత్డ్రా చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ఎగ్జిట్ లోడ్. నెక్స్ట్ వాళ్ళదే హైబ్రిడ్ లాంగ్ షార్ట్ ఫండ్, వీళ్ళు ఫస్ట్ అనమాట QSIF. దాని తర్వాతే వేరే వాళ్ళందరూ, క్వాంట్ తర్వాతనే వేరే వాళ్ళు లాంచ్ చేశారు. వీళ్ళ X-Top 100 వచ్చింది లాంగ్ షార్ట్ ఫండ్. ఇది వచ్చేసి నేను చెప్పినట్టు మిడ్ క్యాప్ 150 TRI ఇస్ దేర్ బెంచ్ మార్క్. తర్వాత ఆల్టీవా వచ్చింది, అలాగే మ్యాగ్నమ్ SBI వాళ్ళది SIF ఉంది, వీళ్ళది హైబ్రిడ్ ఉండింది, వీళ్ళది కూడా హైబ్రిడ్ ఉంది. టైటానియం టాటా మ్యూచువల్ ఫండ్ వచ్చింది, అట్లాగే డివినిటీ అని ITA మ్యూచువల్ ఫండ్ వచ్చింది. ఈ వారం కూడా ICICI ప్రుడెన్షియల్ వాళ్ళ ఒక QSIF X-Top 100 వచ్చింది, సారీ SIF X-Top 100 వచ్చింది. అంటే మార్కెట్లో ఆల్రెడీ ఒక 10-12 SIFలు వచ్చేసాయి. సో ఇప్పుడు ఇన్ని రోజులు ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో SIFలు ఏవేవి ఉన్నాయో తెలియదు ఎలాంటి అన్నప్పుడు, నవ్ యూ హ్యావ్ మార్కెట్లో చాయిస్ ఉంది. 6-7 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఆల్రెడీ వాళ్ళ ప్రోడక్ట్స్తో వచ్చేసాయి. సో వాట్ క్యాన్ బి లుక్ ఫార్వర్డ్ ఈ సంవత్సరం ఏంటి అంటే, ఈడెల్ వైజ్ వాళ్ళు వాళ్ళ ఆల్టివాతో ఇంకా కొత్త ఫండ్స్ వస్తున్నాయి. డైనా SIF ఇది కూడా వస్తుంది కొత్తగా. అండ్ ప్లాటినం మీరే యాసెట్ వాళ్ళది ప్లాటినం SIF అని కొత్తగా వాళ్ళ పేరుతో కొత్త బ్రాండ్తో వస్తున్నారు. సో అట్లాగే ఇంకా 13 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ AMCs కూడా పైప్ లైన్లో ఉన్నాయి SIFs. సో SIFs విల్ బికమ్ మెయిన్ స్ట్రీమ్. మీరు మిస్ అవ్వద్దు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం 10 లక్షల కన్నా ఎక్కువ ఉంటే చెయ్యండి. చాలామంది డిస్ట్రిబ్యూటర్లు నాలాగా ఆల్రెడీ లైసెన్స్ పొందున్నారు SIF డిస్ట్రిబ్యూట్ చేయడానికి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి, రెస్పాండ్ అవుతాం, ఆర్ కాల్ చేయండి, విల్ రెస్పాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.